సమస్త ప్రజానికానికి నమస్కారం. సమాస్వరానికి స్వాగతం. నేను మీ రామస్వామి. నేను మీ జర్నలిస్ట్ రమేష్. రాష్ట్రంలో గవర్నమెంట్ కొత్త ప్రతిపాదన ఇచ్చింది. పైలట్ ప్రాజెక్టు తీసుకొచ్చింది. విద్యా సంస్థ తీసుకొచ్చేసి కార్పొరేట్ హంగులు, రాష్ట్రంలో కార్పొరేట్ హంగులు తీసుకొచ్చింది. సర్కార్ బడులకు కార్పొరేట్ హంగులు. సిఎస్ఆర్ నిధుల వినియోగంపై విద్యాశాఖ దృష్టి. పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్ నియోజకవర్గం. ప్రధానంగా డిజిటల్ తరగతులు, సైన్స్ ల్యాబ్ల అభివృద్ధి. ఈ తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిగా కూడా రేవంత్ రెడ్డి గారే ఉన్నారు, సీఎం గారే ఉన్నారు. ఆయన ఇప్పుడు పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్ నియోజకవర్గం ఆయన నియోజకవర్గంలో పెట్టుకుని ఫస్ట్ వాళ్ళ నియోజకవర్గంలో పెట్టుకున్నాడు. అయితే ఇది ఒక మంచి నిర్ణయం. అదే తెలంగాణ రాష్ట్రం మొత్తానికి కూడా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 26,106 విద్యా సంస్థలకి ఇస్తే బెటర్ ఉంటుంది. స్కూళ్ళకి ఇవ్వాలి. స్కూళ్ళకి ఇస్తే బెటర్ ఉంటుంది. ఏముంటాయి మౌలిక సదుపాయాలంటే స్కూళ్ళలో సైన్స్ ల్యాబ్స్ ఉంటాయి, డిజిటల్ ల్యాబ్స్ ఉంటాయి, ఏముంటది ఇంకా కంప్యూటర్స్ ఉంటాయి, తరగతి గదులు. శిథిలావస్థలో ఉన్నాయి కొన్ని స్కూళ్ళు. అవును, శిథిలావస్థలో ఉన్నాయి. వాటిని కూడా తీసుకొని కొందరు దాతలు వచ్చేసి కడుతున్నారు. వాళ్ళ అమ్మ పేరు మీద వాటి మీద కట్టేస్తున్నారు. అవును, అది కాకుండా గవర్నమెంటే తీసుకొని పైలట్ ప్రాజెక్ట్ గా ప్రభుత్వమే కట్టాల్సింది పోయి తీసుకొని కడుతున్నారు. దాతలను ఇన్వైట్ చేసింది గత గవర్నమెంట్ కూడా ఇన్వైట్ చేసింది. మీ ఊర్లో స్కూల్లోనే ఎవరైనా ఉంటే తీసుకొని ఇక్కడ అంటే బాగున్న వాళ్ళు వచ్చేసి తీసుకొని అంటే వాళ్ళ అమ్మ పేర్ల మీద వాటి మీద కట్టేస్తారు. ఇది వరకు మనం చదువుకున్నప్పుడు కూడా, మన చిన్నతనాన్ని చదువుకున్నప్పుడు కూడా బడి పెట్టిన అంటే స్కూల్ మన బడి పెట్టిన 2 నెలలకి మనకి బుక్స్ రాలేదు. స్కూల్ డ్రెస్సులు రాలేదు, వచ్చి ఉండేది. అది దాట్ల మీద కూడా చూసి ఇప్పుడు కూడా లేదు. ఇప్పుడు కూడా కొన్ని స్కూళ్ళకు రాలేదు, చాలా తక్కువ బుక్స్ కూడా. ఈ ప్రాజెక్టును కొనసాగిస్తూ బాగుంది ప్రాజెక్టు. ఇదే ఒక దగ్గరనే కొండగల్ గానీ ఎక్కడైనా కానీ సరే, ఆయన సొంత నియోజకవర్గం కాబట్టి ఆయన పెట్టుకొని ఆయన సొంత నియోజకవర్గం ఆయన పెట్టుకున్నప్పుడు ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఆయన నియోజకవర్గంలో పెట్టుకున్నాడు. మంచి ఆయన గత టిఆర్ఎస్ పరిపాలనలో 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ సిద్దిపేట, గజ్వేలు, ఇంకా ఏదో నియోజకవర్గాలు ఉన్నాయి. వాళ్ళ నియోజకవర్గం సిరిసిల్ల, గజ్వేల్ అవే అక్కడనే అభివృద్ధి చెందాయి. ఇక్కడ చెందలేదని ప్రతిది ఇచ్చిరు. గత 5 ఏళ్ల పరిపాలనలో ఏ సీఎం ఉంటే ఆ సీఎం వాళ్ళ నియోజకవర్గాల మంచి అయినా చెడైనా నాకే జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళ నియోజకవర్గాలలో పెట్టుకున్నారు. సరే, మంచి జరిగింది అక్కడ. మంచి అయినప్పుడు వాళ్ళు అక్కడ పైలట్ ప్రాజెక్ట్ కాబట్టి ఇక్కడ కొండగల్ తీసుకొచ్చిండు. బాగుండాలని కోరుకోవడమే. డిజిటల్ తరగతులు, సైన్స్ ల్యాబ్స్ ఇవన్నీ వచ్చేస్తాయి. అంటే ఇవి ఇక్కడ ట్రయల్ గా చూసేసిన తర్వాత ఇది చూసుకుంటే కూడా ఈ 26,106 ప్రాథమిక పాఠశాలల్లో కూడా కొన్ని సదుపాయాలు. ఇప్పుడు టాయిలెట్స్ ఉన్నాయి, టాయిలెట్స్ లేవు. టాయిలెట్స్ ఉంటే చూసుకోవాలి. విద్యాశాఖలో భావిస్తుంది. కంప్యూటర్, సైన్స్ ల్యాబ్స్, కొన్ని శిథిలావస్థలో ఉన్న స్కూల్స్ ని, కొందరు టీచర్స్ కూడా తక్కువ ఉంటారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత సిఎస్ఆర్ నిధులను వినియోగించుకొని ప్రభుత్వ పాఠశాలలో ఆధునిక వసతులు కల్పించాలని విద్యాశాఖ భావిస్తుంది. ప్రధానంగా కంప్యూటర్, సైన్స్ ల్యాబులు, డిజిటల్ తరగతి గదులు తదితరాలకు ఆ నిధులను వినియోగించుకోవాలని యోచిస్తుంది. ఇందుకు వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయాలని ప్రాథమిక నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఆ నియోజకవర్గంలో దాదాపు 200 పాఠశాలలు ఉన్నాయి. ఆ నియోజకవర్గంలో దాదాపు 200 కొడంగల్ నియోజకవర్గంలో 200 పాఠశాలలు ఉన్నాయి. అంటే మంత్రులు అసెంబ్లీ కొడంగల్ నియోజకవర్గానికి ఎంచుకొని విద్యాశాఖ ప్రాథమిక నిలిచింది. త్వరలో ఇంకా ఇది నిర్ణయం తీసుకుంది. పైలట్ ప్రాజెక్ట్ గానే తీసుకుంది. ఇంకా దీనికి మంత్రులు వీళ్ళంతా అనుమతించలేదు. ఇంకా అయితే మన చిన్నతనాన మన బడులు పెట్టిన 2 నెలలు ఇక్కడ రాసిండు. ఇక్కడ రాసింది ప్రజాప్రతినిధి. మన బడులు పెట్టిన 2 నెలలకు కూడా మనకి బుక్కులు అందకపోయింది. ఇక్కడ చూడండి, ఇప్పటికీ వసతులు అంతంతే. రాష్ట్రంలో పాఠశాలల విద్యాశాఖ పరిధిలో 26,106 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇటీవల విడుదల చేసిన ఏకీకృత జిల్లా విద్యా సమాచారం యుడెస్ 2023-24 ప్రకారం 55% పాఠశాలల్లో, మిగతాది 2లో ఉంది. కానీ ప్రజాప్రతినిధుల చొరవ తీసుకుంటే తొలుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ నియోజకవర్గమైన కొడంగల్ని ప్రయోగాత్మకంగా ఎంచుకోవాలని విద్యాశాఖ ప్రాథమికంగా నిర్ణయించింది. త్వరలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించే యోచన
యోచనలో ఇది ఉంది. నల్గొండ ఇది మునుగోడు మా నియోజకవర్గం ఇది. ఆహా. ఇక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాదు మంత్రి అని చెప్పాడు. వాళ్ళ తమ్ముడు ఉంటాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వెంకటరెడ్డి తమ్ముడు. చాలా వరకు స్కూళ్ళని తీసుకొని మా ఊర్లోనే తీసుకున్నాడు. ₹1 కోటి 30 లక్షలు ఏమి ఇచ్చేసి వాళ్ళ అమ్మ పేరు మీద సుశీలమ్మ ఫౌండేషన్ మీద ఒక స్కూలే కట్టించింది. అంటే అట్లా అంటే అప్పుడు గత గవర్నమెంట్ ఏదో గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేసిందంటే ఆ గవర్నమెంట్ దగ్గర నిధులు లేనప్పుడు చేసుకోవాలంటే మా ఊర్లోనే ఇచ్చాడు. 30 lakhs ఇచ్చి కట్టించేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఇచ్చింది. అట్లనే ఇంకా చాలా మంది ఇట్లా ఉన్న వాళ్ళు మంత్రులైనా చొరవ తీసుకోవాలని చెప్పి చొరవ తీసుకోవాలి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారేమో ఆయన 30 లక్షల రూపాయలతోటి ఒక స్కూల్ కట్టించిండా? కట్టించారు. చాలా మా ఊర్లోనే కాదు చాలా విలేజెస్ లలో కూడా కట్టించుకుంటారు. ఇంకోటి వాళ్ళ అన్నగారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి వాళ్ళ కొడుకు పాపం యాక్సిడెంట్ లో మరణించింది కదా, వాళ్ళు కూడా ఫౌండేషన్ నడుస్తుంది. ఫౌండేషన్ వాళ్ళు చేస్తున్నారని చెప్తారు. ఇక్కడ ప్రధానంగా ఇక్కడ రాసుకుంటూ వచ్చారు కాబట్టి మునుగోడు నియోజకవర్గం అని చెప్పారు కాబట్టి అది మా ఊర్లోనే చెప్తారు. మునుగోడు నియోజకవర్గంలో చేసిన వాళ్ళు అట్లనే మిగిలిన మంత్రులైనా ఎవరైనా ఒక గవర్నమెంట్ తోనే నడవదు కదా, ఒక గవర్నమెంటే తీసుకోదు కదా. ప్రాజెక్ట్ ఎవరైనా తీసుకుంటే దాతలు ముందుకు వచ్చేసి శిథిలావస్థలో చాలా స్కూళ్ళు ఉన్నాయి. ఇవి ముందు ఈ పైలట్ ప్రాజెక్ట్ కొనసాగిస్తున్నాయి. కొడంగల్లో కొడంగల్లో పెట్టుకున్న తర్వాత ఇట్లాంటి ల్యాబ్స్ ఉంటాయి, ముందు టాయిలెట్స్ ఉంటాయి. కొన్ని స్కూళ్ళకు టాయిలెట్స్ కూడా ఈ రోజు లేవు. అలాంటి మౌలిక సదుపాయాలు కల్పించాలి, గవర్నమెంట్ కల్పించాలి. చాలా మంది ఇప్పుడు మగ పిల్లగాలంటే ఆడిగానే పోస్తారు. అరే పాపం లేదు, లేడీస్ కే టాయిలెట్స్ ఉంటాయి, టాయిలెట్స్ పెట్టేసి ఉంటది. అక్కడి వరకైనా కల్పించాలి. విద్యాశాఖ మొదటగా చేయాల్సింది ఒకటి వాళ్ళకి మౌలిక సదుపాయాలల్లా ముందు టాయిలెట్స్ కల్పించేసి ఈ ల్యాబ్స్ సైన్స్ ల్యాబ్స్ ఉంటాయి, ల్యాబ్స్ ఉండాలి. ఇప్పుడంటే మొత్తం కార్పొరేట్ విద్య కాబట్టి తొలుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ నియోజకవర్గమైన కొడంగల్ని ప్రయోగాత్మకంగా ఎంచుకోవాలని విద్యాశాఖ ప్రాథమికంగా నిర్ణయించింది. త్వరలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించే యోచనలో ఉంది. ఇతర జిల్లాల్లో మంత్రులు ప్రజాప్రతినిధులు ముందుకొచ్చి చొరవ తీసుకుంటే ఆ నియోజకవర్గాలను కూడా పరిగణలోకి తీసుకుంటారు. నల్గొండ మునుగోడు నియోజకవర్గాల్లోని పాఠశాలలను సిఎస్ఆర్ నిధులతో అభివృద్ధి చేసేందుకు మంత్రి కోమటిరెడ్డి ముందుకొచ్చారు. ఇప్పటికే అనేక సంస్థల విద్యారంగానికి సిఎస్ఆర్ నిధులను వినియోగిస్తున్నాయని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ కోలస్ తెలిపారు. సార్ ఇట్లాంటివి ఉన్నా కూడా గవర్నమెంట్ అన్ని ఏదైనా పాఠశాలకు ఇచ్చేసుకుంటుంటే అయిపోతుంది. ప్రభుత్వ పాఠశాలకి